HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే ఏపీలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకాన్ని సమీక్షించేందుకు 3 మంత్రులతో కూడిన సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, పయ్యావుల కేశవ్ సభ్యులుగా మంత్రుల సంఘం ఏర్పాటైంది. ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామక ప్రక్రియను మంత్రుల సంఘం సమీక్షించనుంది. ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న లోపాలు, జవాబుదారీతనం తెచ్చేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి చర్చించనున్నారు. భవిష్యత్ నియామకాల్లో అనుసరించాల్సిన విధానంపై సమీక్షించి ప్రభుత్వాన్ని మంత్రుల కమిటీ సిఫార్సులు చేయనుంది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చే నెల 2వ తేదీన ప్రధాని మోదీ రానున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక వద్ద చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. 11 చోట్ల వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణానికి ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ను త్వరలో ప్రకటిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ మహానగరపాలక జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియస్ సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్గా కూటమి అభ్యర్థి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. తమది రాజకీయ లబ్ధి కోసం ప్రారంభించిన పార్టీ కాదని తమిళగ వెట్రి కజనం టీవీకే అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ తెలిపారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎంతవరకైనా వెళ్లడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. తమిళనాడులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి ఉండదని, తమ పార్టీ ఎవరితోనూ రాజీ పడబోదని అన్నారు. కోయంబత్తూరులో జరిగిన టీవీకే బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి తమ కేబినెట్లోని మంత్రులతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు పాల్గొంటున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు దీనిపై ఇటు రష్యా, అటు ఉత్తర కొరియా 2 దేశాలు స్పందించలేదు. అయితే దీనిపై తొలిసారిగా నార్త్ కొరియా స్పందిస్తూ రష్యాకు తమ సైనికులను పంపించినట్లు అంగీకరించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థకు అందించిన ఓ ప్రకటనలో పేర్కొంది. పరస్పర రక్షణ ఒప్పందం కింద యుద్ధ సైనికులను రష్యాకు పంపించాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో ఉంది. పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన దాడికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కత్వా నుంచి కుప్వారా వరకు జరిగిన ఈ ఆందోళనల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఈ ఏడాదిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడి ఘటన దేశంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. 21 ఏళ్ల తర్వాత బైసరన్లో ఈ దాడి జరిగిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.